యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. టర్కీ గన్స్ కూడా ఉన్నాయి, టర్కీ పాయింట్స్ కూడా అవసరం. టర్కీ అదే అడ్వాన్స్డ్ అంటే ఇప్పుడు చైనీస్ చెప్పాను కదండి, బర్కెతియార్ అని చెప్పి చాలా నెంబర్ 1 డ్రోన్ అండి ప్రపంచంలోనే. అంటే ఇట్ మే నాట్ బి లైక్ రీపర్ డ్రోన్, మన దగ్గర రీపర్ డ్రోన్స్ కూడా ఉన్నాయి. ఓకే, కానీ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లోను ఫంక్షనింగ్లోను ఇది పూర్ కంట్రీస్కి చాలా బెస్ట్ యూఏవి అండి. ఇది టర్కీ డ్రోన్. టర్కీ ఏంటండి దానికి స్పెషాలిటీ ఏంటి? లాంగ్ ఎండ్యూరెన్స్, తర్వాత ఏంటంటే దాని స్టెబిలిటీ అంటే పంపించగలం. తర్వాత ఏంటంటే వెపన్ లోడ్, దానికి 2 బ్రాకెట్లు ఉంటాయండి సైడ్ వింగ్స్లో, దాని మీద మన బాంబ్స్ పెట్టి రిమోట్గా పేల్చేయచ్చు. అలాగే దాన్ని కామికేజీ కింద కూడా వాడచ్చు. అంటే ఏంటంటే ఇంకా నాకు అవసరం లేదు ఈ డ్రోన్ అనుకుని ఏ ఎమ్యునిషన్ పాయింట్లోనూ మామూలుగా పడగొట్టేయచ్చు దాన్ని మొత్తం బాంబులతోటి. అంటే సూసైడ్ బాంబర్ డ్రోన్ అనుకో, రోబో అనుకోండి, ఆ విధంగా. అలాగే కావాల్సింది క్యాప్చర్ చేసుకుని అక్కడ బ్లాస్ట్ చేసేవచ్చు. క్యాప్చర్ అక్కర్లేదండి, అంటే ఇప్పుడు లాంచ్ చేస్తారు, ఆ బాంబులు ఉంటాయి, దాన్ని ఏంటంటే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూలిపోతాను అన్నట్టుగా కూలిపోతుంది మొత్తం. దాన్ని అంటే జపనీస్ వర్డ్ మనం వాడుతున్నాం. అంటే సెకండ్ వరల్డ్ వార్లో వాళ్ళు ఏరోప్లేన్స్ ఏం చేశారంటే అమెరికన్ ఫ్లీట్ని దించడానికి ఒకసారి మళ్ళీ ఎఫెక్టివ్నెస్ ఎంత ఉంటుందో తెలియదని చెప్పి డైరెక్ట్గా అప్పట్లో డీజిల్ ఇంజిన్స్ ఎక్కువ ఉండేవి. ఆ డీజిల్ ఇంజిన్స్ ఎక్కడైతే స్మోక్ ఫనెల్స్ ఉంటాయో అక్కడ డైరెక్ట్గా అటాక్ అంటే సూసైడల్ అటాక్ చేసేవారు. దాన్నే కామికేజే ట్రెడిషన్ అని అంటారు. అటువంటి టర్మ్ ఇచ్చారనమాట. ఈ డ్రోన్స్ కూడా అటువంటి డ్రోన్స్ అనమాట, జస్ట్ దిగిపోతాయి. టర్కీ పేరు ఎందుకు వచ్చిందండి? టర్కీ పేరంటే ఇది కంట్రీకి దీనికి ఉందా, లింక్ ఉందా? 2 కారణాలు అయ్యి ఉండొచ్చు. ఒకటి ఏంటంటే ప్రస్తుతం అక్కడ ఎర్డోగాన్ అని ఒక లీడర్ ఉన్నారు, ఆయన హీఈస్ ఎక్స్ట్రీమ్ రైట్. అంటే ఏంటంటే అంతకుముందు 1922లో ఎప్పుడైతే కాలిఫ్, వాళ్ళు సుల్తాన్ అనేవారు కానీ ముస్లిం వరల్డ్ అంతా వాడిని క్యాలిఫ్ అనేది, దాదాపు 8 దశాబ్దాలు అంటే 1235 నుంచి వాళ్ళు రూల్ చేశారు. వాళ్ళ డైనాసిటీ వాళ్ళని తీసేశారు. ఇదంతా ముస్లిం వరల్డ్కి ఒక హెడ్ అండ్ వాళ్ళు ముస్లిం కల్చర్ చూస్తే వాళ్ళు ఒక ఉమ్మా గురించి మాట్లాడతారు, ఉమ్మా అండ్ క్యాలిఫ్. ఈ క్యాలిఫ్ ఎప్పుడు టర్కీలోనే ఉండేవాడు. అండ్ హీ వాజ్ ఆల్సో ప్రొటెక్టర్ ఆఫ్ ది గ్రేట్ 2 మాస్. ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియా 1935లో ఎప్పుడైతే ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ట్ అయిందో కానీ అప్పుడే ఈ మక్కా మసీదు వాళ్ళ కంట్రోల్లోకి వచ్చింది. కానీ అంతకుముందు టర్కీ సుల్తాన్ దాని ప్రొటెక్టర్. అలాగే ఇజ్రాయెల్లో ఉన్న జెరూసలేం దగ్గర ఉన్న గ్రాండ్ మాస్క్ కూడా దానికి కూడా చీఫ్ ప్రొటెక్టర్ టర్కీ సుల్తాన్ అని లెక్క పెట్టుకున్నారు. అందుకు టర్కీ అని, అందుకని చెప్పి వాళ్ళు తుర్కీ అంటారండి. తుర్కీ ఆ 19 కెమాల్ అటాటర్క్ అని మన నెహ్రూ టైప్ లీడరు, కొంచెం సెక్యులరిజం టైప్ ఎక్కువ అటువంటిది. ఆయన అతన్ని బయటికి పంపించేసి అంటే డీథ్రోన్ చేసేసి డెమోక్రసీ తీసుకొచ్చాడు. ఆ డెమోక్రసీ తీసుకొచ్చిన తర్వాత అతని ఇంపార్టెన్స్ మొత్తం పడిపోయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి క్యాలిఫ్ ఎవరు కావాలి? సౌదీ అరేబియా అంటే వీళ్ళకి పడదు. ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపు సౌదీ అరేబియా రూల్ చేస్తుంది, అంటే దాదాపు అంటే నెంబర్ 1 పొజిషన్లో. అతన్ని దించేసి వీళ్ళు తీసుకురావాలని. ఇందులో పాకిస్తాన్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ మ్యాన్ పవర్, 25 crore పాపులేషన్, తర్వాత ఏంటంటే న్యూక్లియర్ పవర్. ఈ విధంగా టర్కీ దాన్ని క్లోజ్ చేసుకోవాలని ఫ్రంట్ కింద చూడాలని చూస్తుంది. ఓకే.